హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదర్శన మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో బిగ్ బాస్ సీజన్ 9 ఎండింగ్కి వచ్చింది. ఇంకొక వారమే మిగిలింది. ఆ తర్వాత మేబీ రేపు వారం డబుల్ ఎలిమినేషన్ పెడితే టాప్ 5 అయిపోతుంది, లేదా సూపర్ 6 అని సో ఒకళ్ళని బోనస్గా పంపించే అవకాశం కూడా ఉంటుంది. రీతు చౌదరిది ఫెయిరా అన్ఫెయిరా ఎలిమినేషన్ అనేది మస్ట్గా కామెంట్ చేయండి. ఒకవేళ ఫెయిర్ అయితే ఫెయిర్ అని పెట్టి వదిలేయడం కాదు, ఫెయిర్ ఎందుకు అయింది అనేది రీజన్ చెప్పండి. అన్ఫెయిర్ అయితే అన్ఫెయిర్ ఎందుకు అనేది రీజన్ చెప్పండి. దీని మీద ఇంకొక వీడియో కూడా మాట్లాడుకుందాం మనం, ఎందుకంటే మండే కూడా మనకి ఉంటుంది కాబట్టి, నామినేషన్ లేదు కాబట్టి ఒకటి టికెట్ అనేది టాస్క్ పెట్టారు. సో అది ప్రోమో అందరూ చూస్తుంటారు, దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. సో రీతు చౌదరి ఎలిమినేషన్ అనేది హౌస్లో ఒక రకంగా షాకింగే, ప్లస్ బయట ఉన్న ఆడియన్స్కి కూడా షాకింగే. ఎందుకంటే ఏ సైట్లో చూసినా, ఏ వెబ్సైట్లో చూసినా, నేను చాలా సైట్స్ కలెక్ట్ చేస్తాను, మీ అందరికి తెలుసు కదా, ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ మీద చూసినా కూడా రీతు ఏ కోసానా డేంజర్ జోన్లో లేదు. ఈ వీక్లో దట్టు, ఈ వీక్లో పర్టికులర్గా నేను చెప్తున్నా. సో మనం ముందే అనుకున్నాం, వాట్ ఎవర్ భరణి అండ్ రీతు ఇద్దరు కూడా సేఫ్ జోన్లోనే ఉన్నారు తనుజతో పాటుగా. సో వీళ్ళ ముగ్గురే 66% వరకు ఆక్యుపెన్సీ చేశారు ఓటింగ్ అని చాలా క్లియర్గా చెప్పుకున్నాం. ఇక్కడ బాటంలో ఉంది ఎవరు? డిమోన్, సుమన్ అండ్ సంజన కూడా ఇట్స్ ఓకే, పాస్ అయిపోయింది కొంత పర్సంటేజ్తో. బట్ డిమోన్, పవన్ అండ్ సుమన్ ఇద్దరు కూడా డేంజర్లో ఉన్నారు. ఇక్కడే ఎమోషన్ కావాలంటే డిమోన్, పవన్ పంపించేస్తే ఏమైనా వర్కౌట్ అయ్యేదా? రీతు ఉంచితే అంటే డిమోన్, పవన్ ఎందుకు పంపించేయాలి? అంత బాగా ఆడి, టాస్క్లు బ్రహ్మాండంగా ఆడి, అద్భుతంగా ఆడి మనం పంపించేస్తే బాగోదు అని ఏమైనా బిగ్ బాస్ టీమ్ స్కెచ్ చేసిందా? సో చాలా రీజన్స్ చెప్తాం మీకు, చూడండి. మీకేమో అనిపించిందో కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. సో ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే, అస్సలు సిస్లైన్ పాయింట్, ఈ పాయింటే ముఖ్యం. బిగ్ బాస్ టీమ్ ఇలాంటి అన్ఫేర్ ఎలిమినేషన్లు చాలా చేస్తుంది. సో ఫస్ట్లో ఏంటంటే వీళ్ళకి ఒక స్క్రిప్ట్ లాగా ఇస్తారా, లేదంటే ఒక రకంగా చెప్పి పంపుతారా, ఇంటర్వ్యూ అని చెప్పి మీరు ఇలా ఆడాలి అని ఒక గేమ్ బోర్డ్ వేసేసి ఇస్తారా, లేదంటే మీరు ఇలాగే ఆడండి, మీకు ఏదైనా బ్యాడ్ అయితే మేము చూసుకుంటాం అని చెప్తారో తెలియదు. కానీ అంతకుముందు 5లో చూస్తే రవి, మీకు ఇలాగే యాంకర్ రవి అన్ఫెయిర్ అంటే అన్ఫెయిర్ ఎలిమినేషన్, సడన్గా సక్మన్ ఏంది రవి ఎలిమినేటర్, టాప్ 5లో ఉంటాడు అనుకున్నావే అని అందరూ కూడా. ఎందుకంటే అంతకుముందు రవికి గేమ్ 2-3 వీక్స్ దెబ్బ కొట్టింది, అంటే ఒక రకంగా నెగిటివ్గా వెళ్ళిపోయింది గేమ్ అంతా. రవిని ట్రోల్ చేసేవాళ్ళు, రవిని తిట్టేవాళ్ళు, సోషల్ మీడియాలో మొత్తం ఎగెనిస్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సడన్గా వీళ్ళందరూ కూడా పాజిటివ్గా మాట్లాడిపోయి చెత్తరికి బిగ్ బాస్ అన్ఫేర్, బిగ్ బాస్ అందరూ అన్ని ఇంటే ఓటింగ్ ప్రకారం చేయడు, రవి అన్న జిందాబాద్, రవి అన్న మేము ఉన్నాం, నీకెందుకు, నువ్వు బయట మేము చూసు, ఇలా రవికి ఎగ్దమ్ ఎంత నెగిటివ్ 100 వెళ్ళిందో కాడితే 110% పాజిటివ్గా వెళ్ళిపోయింది. దాని తర్వాత ఇనియా సుల్తానాకి కూడా ఇలాగే జరిగింది. ఇనియా సుల్తానా స్టార్టింగ్ అంతా కూడా అందరూ ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు, అది ఉన్నారు, ఇది ఉన్నారు, బాబోయ్ నీవు ఓవర్ యాక్షన్ భరించలే ఉంటున్నారు. ఫస్ట్ ఒక ట్రాక్ నడపడానికి ట్రై చేసింది ఒకరితో, ఆ తర్వాత ఇంకొకరితో ట్రాక్ నడపడానికి ట్రై చేసింది. ఫైనల్గా ఏమైంది, అన్ఫేర్ ఎలిమినేషన్ అనేసరికి మొత్తం కోడితే సింపుల్తో వెళ్ళిపోయింది. చివరికి విన్నర్ అవ్వాలి ఇనియా సుల్తానా, విన్నర్ అవ్వటానికి వీలు లేదన్నట్టు చేశారా మీరు? మీకు కావాల్సిన వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారా, ఇనియాని ఎలిమినేట్ చేసేస్తారా, యాటిట్యూడ్ డమ్ డిస్కన్ నేను కూడా మాట్లాడా. సో అందరూ మాట్లాడారు. అంటే అక్కడ వరకు వచ్చేసరికి ఉండాలి వాళ్ళు అని ఆడియన్స్ ఫైట్ చేయడం, అప్పటి వరకు వాళ్ళు వద్దు అని ఫైట్ చేయడం. అంటే ఎక్కడైతే నెగిటివ్ అయిందో అక్కడే వెంటనే ఇలాంటి బంపర్ ట్విస్ట్ ఇచ్చి ఎలిమినేషన్ చేస్తే, ఏదైనా అన్ఫేర్ ఎలిమినేషన్ చేస్తే బిగ్ బాస్కి దృష్టిలో హైట్ అయిపోతారని ఏమైనా స్కెచ్ చేస్తున్నాడేమో. ఇప్పుడు 10 ఎలిమినేట్ చేసాడు రీతుని. అంతవరకు రీతు అబ్బో బాబోయ్ రోత అది ఇది అన్న వాళ్ళు అందరూ ఎలిమినేట్ అయిపోలే. ముందు అసలు ఈ పవన్ డిమాండ్ కూడా పంపించండి, ఇద్దరిని బయటికి పంపించండి, ఇలా మాట్లాడిన వాళ్ళు ఈ రోజు రీతు అన్ఫేర్ ఎలిమినేషన్ ట్వీట్ అని కామెంట్లు వస్తున్నాయి. సో అన్ఫేర్ ఎందుకు అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఫెయిరా అన్ఫెయిరా అనేది నా దృష్టిలో ఏంటనేది చెప్పేస్తా. ఓటింగ్ ప్రకారం, అన్అఫిషియల్ ఓటింగ్ ప్రకారం చూస్తే ఇట్స్ వెరీ వెరీ అన్ఫేర్. ఓటింగ్ ప్రకారం చెప్తున్నా, మళ్ళీ మీరు అన్ఫేర్ అన్నారుగా అనద్దు. ఓటింగ్ ప్రకారం చూస్తే ఇట్స్ అన్ఫేర్. ఎందుకంటే ఓటింగ్
భరణి కంటే కూడా రీతు సేవ్ అయిన రోజులు ఉన్నాయి, భరణి ఎలిమినేట్ అయిన రోజులు ఉన్నాయి. అలాగే మీకు సుమన్ది ఎక్దమ్ గ్రాఫ్ పడిపోయింది. సుమన్ ఎలిమినేట్ అయిపోయి సుమన్ని కాపాడటం కోసమో లేదంటే భరణిని కాపాడటం కోసమో గట్టిగా వేరే వాళ్ళు ఎవరైనా రికమెండేషన్ చేశారా, లేదంటే వాళ్ళు టాప్ 5లో పెట్టండి అన్నారా, ఏది జరిగిందో తెలియదు. కానీ మనకి ఒకళ్ళ కోసం ఒకళ్ళని బలిపశు చేశారు అని అయితే నాకైతే అనిపించింది. సో అందుకనే నేను ఇది అన్ఫేర్ అన్నాను, ఏది ఓటింగ్ ప్రకారం. ఇప్పుడు ఫెయిర్ ఎందుకో చూద్దాం. అంటే రెండు చెప్తాను నేను మీకు. ఫెయిర్ ఎందుకని అంటే గేమ్ ప్రకారం చూసినా, టాస్క్ల ప్రకారం చూసినా, ఏ క్వశ్చన్ చూసినా పవన్ డిమోన్తోనే ఉంది తప్ప గేమ్లో లేదు. కాబట్టి బయటికి వెళ్ళిపోవడమే బెటర్. ఆ బయటికి వెళ్ళిపోతూ కూడా చూడండి స్టేజ్ మీద ఏం మాట్లాడింది. సో ఆ బయటకు వచ్చేసినాం, ఇంకేంటి అంటే కెమెరా ముందు డ్రామా ఆడినట్టేగా, ఒప్పుకున్నట్టే కదా. ఇక్కడ ఇంకోటి అసలు మీకు అద్దరిపోయి దిమ్మ తిరిగేది ఏంటంటే శివాజీ ఎపిసోడ్ బిగ్ బాస్ బజ్లో చూడండి. ఎవరైనా మిస్ అయ్యింటే కంపల్సరీగా చూడండి. సో నేను యాక్చువల్గా దాని మీద రివ్యూ చెప్పలేదు, ఎప్పుడు చెప్పను కూడా. బట్ ఏంటంటే కొంతమంది చూస్తున్నాయి మధ్య శివాజీ ఉన్నాడు కాబట్టి చూస్తున్నా. అంటే బాగా బోల్డ్గా అడుగుతాడు శివాజీ, బయటికి లాగుతాడు వాళ్ళ దగ్గర నుంచి. కానీ ఇక్కడ శివాజీ దగ్గర చూడండి అసలు దొరికిపోయింది. ప్రతి పాయింట్ అడిగాడు, ఎవ్రీ పాయింట్ అడిగాడు. ఏంటి ఆ రిలేషన్ ఏంటి మాకు తెలియాలిగా చెప్పండి. ఏం చెప్పలా. ఐ లవ్ యూ చెప్తే ఏం చెప్తామంటే అప్పుడు కాదు అతనికే చెప్తా అంటే ఏంటి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటి, ఎవరితో ఎవరు గేమ్ ఆడారు మీకు అర్థమై. ఇక్కడ ఈ రకంగా చూసి పంపించేస్తే ఫెయిర్ ఎనఫ్. అది ఏది గేమ్ ప్రకారం చూస్తే. ఇక్కడ ఒక డైలాగ్ అంటది ఎప్పుడు రీతు, నా గేమ్ నేను ఆడా, పవన్తో కలిసి అసలు ఎప్పుడు ఆడా, వాడు నాకు అసలు ఎప్పుడు సపోర్ట్ నీ గేమ్ నువ్వెక్కడ ఆడావు, పవన్కి కాయిన్స్ ఇచ్చినప్పుడు నువ్వు ఆ టీంలో రెడ్ టీంలో ఉన్నప్పుడు పవన్కి కాయిన్స్ ఇచ్చేసినావు కదా, అలాగే వేరే చోట ఉన్నప్పుడు పవన్కి ఫేవర్ చేసినావు కదా, థర్డ్ వీక్ నిన్ను కాదని శ్రీజాన్ సేవ్ చేసినప్పుడైనా నువ్వు కనీసం ఒక్క మాట అయినా పక్కకు వచ్చేయాలి కదా. ఆ తర్వాత నీ కోసం కళ్యాణ్ని ఎలిమినేట్ చేసేసినప్పుడు పవన్ అది ఫెయిర్ కాదురా అని చెప్పాలి కదా. ఫెయిర్ గేమ్ ఎక్కడ ఆడావు నువ్వు స్వార్థపూరితమైన గేమే ఆడావు. సో లిటరల్గా చెప్పాలి అంటే ఒక బలమైన ఫిజికల్ టాస్క్ ఆడగలిగే ఒక ప్రత్యర్థి పంచన నక్కి ఇప్పటి వరకు ఇన్ని వారాలు సస్టైన్ అయ్యావు అనేది చెప్పగలగాలి. అంత రివ్యూ చెప్పగలిగితే, అనాలిసిస్ చేయగలిగితే ఇట్స్ ఫెయిర్ ఎనఫ్, ఫెయిరే ఎలిమినేషన్ అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే నెగిటివ్ అవ్వకుండా నేను పాజిటివ్ చేసి పంపించారు. దానికి చాలా అసలు బిగ్ బాస్ టీంకి గ్రేట్ చెప్పాలి మనం. బిగ్ బాస్ టీమ్ ఒక ప్లాన్ వేసింది, ఆ ప్లాన్ ప్రకారం వర్కౌట్ చేసింది అనాలి. ఎందుకు అంటే ఒక రీజన్ చెప్తా, ఓపెన్గా మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీళ్ళు ఏంటంటే పాపం షోలు చేయాలి, షోకి గెస్టులుగా రావాలి, షోకి పార్టిసిపెంట్స్గా రావాలి, ఎన్నో రకాలుగా ఒక రకమైన మన ఇది అందించాలి, వాళ్ళకి సేవలు అందించాలి. ఆ ఛానల్ కోసం మనం అభినవభావ సంబంధం అంటారు కదా, అది ఉంటుంది. సత్సంబంధాలు పెట్టుకోవాలి, లేకపోతే సస్టైన్ అవ్వలేరు. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు పక్కన వేరే ఛానల్కి వెళ్ళాలి, అటు వెళ్ళాలి, ఏ ఆపర్చునిటీ వచ్చినా అందిపుచ్చుకోవాలి. కాబట్టి వాళ్ళు అలాగే ఉంటారు. సో మనకి నెగిటివ్ అయిందా పాజిటివ్ అయిందా పక్కన పెడితే వాళ్ళు పాజిటివ్ చేసి పంపించి ఎస్ బిగ్ బాస్ షో అంటే ఓకే అమ్మయ్య మనకేం డ్యామేజ్ అవ్వలేదు, వెళ్ళినందుకు 10 వారాలు ఉన్నా మంచిగానే ఇచ్చారు రెమ్యునరేషన్, ఓకే ఫెయిన్ అయినా నెక్స్ట్ షోలు చేసుకోవచ్చు, ఇదే ఆలోచిస్తారు తప్ప వేరేది ఏది ఉండదు బ్రెయిన్లో. కొన్నాళ్ళు అయిన తర్వాత ఆడియన్స్ ఎలాగో ఇప్పుడు సీజన్ 6లో ఏం జరిగిందో చెప్పండి, చెప్పలేరు ఎవరు. సీజన్ 4, 5 గుర్తుండిపోతాయి అందరికి, అందుకే 6 అడుగుతున్నా, అటర్ ఫ్లాప్ కదా. సో 6లో ఏం జరిగింది చెప్పండి. నాకు ఇందాక బీబీ జోడీలో ఒక ప్రోమో చూస్తుంటే అమ్మాయి పేరు కూడా గుర్తురాలా. అమ్మాయి వచ్చింది యాక్చువల్గా సీజన్ 6లోనే పార్టిసిపేట్ చేసింది, గుర్తురాలేదు. సో అలాగే ఉంటాయి అనమాట. అంటే మర్చిపోతూ ఉంటాం ఆ ఇన్సిడెంట్స్లు అన్నీ. నెక్స్ట్ సీజన్ వచ్చేసరికి ఆ నెక్స్ట్ సీజన్లో కొట్టుకుపోతూ ఉంటాం. సో కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఇక డిమోన్ సుమన్ డేంజర్లో ఉంటే సుమన్ కోసమే రీతుని లేదా సంజన కోసమే రీతుని ఇది చేశారా, లేదంటే డిమోన్ని టాప్ 5కి పంపించాలనుకుంటున్నారా అనేది కొంచెం వాళ్ళకే తెలియాలి బిగ్ బాస్ టీంకి. అందుకని మేబీ పంపిస్తారేమో అనిపిస్తుంది. అలాగే రీతు కావాలని పవన్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టింది వెళ్ళిపోతూ. సో మిగతా వాళ్ళు మీరు కొట్టిస్తామండి అన్నట్టు తనుజ ఇమ్మానియల్ని చూడండి న్యూట్రల్గా పెట్టింది. అలాగే కళ్యాణ్ కూడా తెచ్చి అక్కడ పెట్టింది లాస్ట్లో, అమ్మో నువ్వు నెంబర్ 4 కాదులే ఎంతకంటే మంచి పొజిషన్లో ఉంటావులే అని. సో వాట్ ఎవర్ వాళ్ళ తన దృష్టిలో ఏంటంటే ఇమ్మానియల్ తనుజ మధ్యలో ఉంటుందా లేదంటే కళ్యాణ్ తనుజ మధ్యలో ఉంటుందా ఆ కన్ఫ్యూజన్లో పెట్టింది. నెక్స్ట్ సంజన గర్లని కరెక్ట్గానే చెప్పింది ఏదైనా కూడా. సో తన విషయంలో కానీ
నామినేషన్ విషయంలో కానీ ఏదైనా కూడా రీతు విషయంలో పర్ఫెక్ట్గానే చెప్పింది. బిగ్ బాస్ బజ్ చూసారు అందరూ కూడా, మళ్ళీ ఎవరైనా మిస్ అయ్యింటే చూడండి. అలాగే మీకేమనిపించింది ఎస్పెషల్లీ రీతు ఎలిమినేషన్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.